కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, తెలంగాణ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహ్మద్ సల్లాహుల్లా అలైహి వసంలా చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సోదరభావం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శనం కావాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సౌభాతృత్వం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ విషెస్ చెప్పారు. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి 10వ సమావేశం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుకుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగింది. మొత్తం 18 అంశాలపై చర్చించగా 15 అంశాలకు ఆమోదం తెలిపి 3 అంశాలను వాయిదా వేశారు. సామాన్య భక్తుల సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులో సంప్రదాయబద్ధంగా వరదపాసం కార్యక్రమం చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హనుమాన్ భక్తుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలంలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. సిఐ రాఘవరెడ్డి సిబ్బందితో కలిసి గ్రామాల్లో రాత్రి బస చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొమురమీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట, బెజ్జూరు అటవీ ప్రాంతాల్లో ఆకాశ నీల, నారింజ రంగులో అరుదైన పుట్టగొడుగులు కనిపించాయి. వీటిని ఎంటలోమా ఓచ్స్టెరరీ సిఫ్తో అగారిస్ బైసెల్స్ రేటస్ జాతులుగా గుర్తించారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అవి అత్యంత విషపూరితమైనవని ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్ తెలిపారు. రక్షాబంధన్ ప్రకటనతో ట్రోలింగ్కు గురైన నటి కృతి సనన్కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడకు వెళ్ళాలి అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని తెలిపారు. స్వేచ్ఛగా జీవిస్తున్న మహిళలను ట్రోల్ చేయడం ఆపాలని రాహుల్ గాంధీ అన్నారు. రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర అభిమానుల సందడి నెలకొంది. సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై ప్రస్తుతానికి కొత్తగా దాడులు చేపట్టబోమని అమెరికా విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని మిత్రదేశాలకు తెలియజేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అయితే ఇరాన్ వైపు నుంచి మళ్లీ దాడులు జరిగితే అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు తెలిపారు. అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అంతేకాకుండా కొన్ని షెడ్యూల్ ఇంటర్వ్యూలు కూడా రద్దయినట్లు సమాచారం.